హలో గైస్, జస్ట్ ఇప్పుడే జననాయకుడు అలియాస్ జననాయకన్ అఫీషియల్ రీమేక్ ఆఫ్ భగవంత్ కేసరి మూవీ చూసా. బ్రో ఐ డోంట్ కేర్. లిటరల్లీ జననాయకుడు మూవీ ఎన్ని ఫేస్ చేయాలో అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. సెన్సార్ ఇష్యూతో స్టార్ట్ అయ్యి పైరసీ ప్రింట్ రిలీజ్ అవ్వటం, ఎలక్షన్స్ ముందు రావాల్సిన మూవీ ఆల్మోస్ట్ 6 months డిలే అవటం, అసలు ఫైనల్ గా మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్స్ కూడా క్రియేట్ అయిన సిచ్యువేషన్స్ నుంచి మూవీ రిలీజ్ వరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇవాళ థియేటర్స్ లో రిలీజ్ అయింది. సో ఇంకా ఈ మూవీ మన బాలయ్య యాక్ట్ చేసిన భగవంత్ కేసరి మూవీకి అఫీషియల్ రీమేక్. మరి మూవీ ఎలా ఉంది? రీమేక్ అయినా కూడా వర్త్ వాచింగ్ లాగానే ఉందా, లేక ఎలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేశారు, ఇదంతా డీటెయిల్ రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంకా స్టోరీ నుంచి అయితే కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఆల్మోస్ట్ కోర్ స్టోరీ సేమ్ ఉంటుంది, కానీ అందులోనే కొంత అన్వాంటెడ్ డ్రామా ఇంక్లూడ్ చేశారు. యాక్చువల్ గా భగవంత్ కేసరి మూవీ మొత్తం ఒక కీ పాయింట్ మీద రన్ అవుతుంది. అదేంటి అంటే బనావ్ బేటికో షేర్. కానీ జననాయకుడు సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ వరకు స్టోరీనే కాదు సీన్స్ కూడా సేమ్ ఉన్నా సెకండ్ హాఫ్ లో సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోతాయి. కొత్తగా పొలిటికల్ యాంగిల్ యాడ్ అవుతుంది, కొన్ని క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాయి. ఇదంతా ప్యూర్ గా డైరెక్టర్ తీసుకున్న లిబర్టీ. కానీ ఇదంతా ఎంతవరకు రీచ్ అయింది అంటే రీచ్ కాలేదు. లిటరల్లీ ఇది ఒక డైవర్షన్ లాగా ఉంది తప్ప సినిమాకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ లాగా అయితే లేదు. కోర్ పాయింట్ ని డైల్యూట్ చేయడానికే ఈ యాంగిల్ వచ్చినట్టు అనిపిస్తుంది. మేబీ విజయ్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కనుక ఇలా డిజైన్ చేసి ఉండొచ్చు. బట్ అయినా కూడా స్టోరీ కంట్రీస్ దాటి క్రాస్ అయిపోవడం ఇదంతా కొంచెం న్యాచురల్ గా వెళ్ళదు. బాబీ డియోల్ కి విజయ్ కి, ప్రకాష్ రాజ్ కి విజయ్ కుండే ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో డెలివర్ అవ్వవు. మూవీకి మేజర్ ఎసెట్ అంటే అది విజయ్ యాక్టింగ్ అండ్ విజయ్ చేసే కొన్ని మేనరిజమ్స్ బాగుంటాయి. మమతా రోల్లో తను కూడా బాగానే యాక్ట్ చేసింది. కాకపోతే విషయం ఏంటంటే వీళ్ళిద్దరిది ఆల్మోస్ట్ తండ్రి కూతుర్ల రోల్స్ కదా, అందులో ఎంతవరకు సెట్ అయ్యారు అని చూస్తే కొంచెం ఎక్కడో మిస్ మ్యాచ్ అయితే ఫీల్ అవుతాం. ఇంకా పూజా హెగ్డే అయితే కంప్లీట్లీ గాన్. అనిరుద్ బీజిఎం కూడా చాలా బాగా వర్క్ అయింది, సాంగ్స్ కూడా చాలా వరకు హెల్ప్ అయ్యాయి. బట్ స్టోరీలో కన్సిస్టెన్సీ లేకుండా ఎంత విజయ్ పర్ఫామ్ చేసినా బీజిఎం సాంగ్స్ ఎంత బాగున్నా అది రీచ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. టైటిల్ కార్డ్స్, ఇంట్రో సీన్, ఇంటర్వెల్ బ్యాంక్ ఇవి కూడా బాగానే వర్క్ అయ్యాయి. బట్ మోస్ట్లీ మిగతా అంతా డిసప్పాయింటింగ్ గానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే మేజర్ డ్రాబ్యాక్. మూవీకి ఫోకస్ ఒక దగ్గర ఉండదు, చేంజ్ అయిపోతూనే ఉంటుంది ఒక సీన్ నుంచి ఇంకో సీన్ కి. ఇలా ఇన్కన్సిస్టెంట్ స్క్రీన్ ప్లే వల్ల చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది. ఫ్లోని బ్రేక్ చేయడానికే వచ్చినట్టు ఉంటాయి ఇవన్నీ. అండ్ నా వరకు ఈ మూవీకి బాలయ్య బాగా సెట్ అయ్యారు. ఎలివేషన్స్, బీజిఎం అన్ని బాగుంటాయి. ఈవెన్ మమతా ప్లే చేసిన రోల్లో ఆమె బాగానే యాక్ట్ చేసినా శ్రీలీల యాక్టింగ్ బెటర్ గా అనిపించింది. బికాస్ వీక్ గా ఉన్న ఒక క్యారెక్టర్ ని మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ గా చేయడం అనే డిఫరెన్స్ ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్స్ట్రా హై ఇస్తుంది. సో జననాయకుడు ఈజ్ ఎ లాస్ట్ రైడ్ ఆఫ్ తలపతి విజయ్. ఎండ్ టైటిల్స్ మనల్ని కొంచెం ఎమోషనల్ చేస్తాయి అండ్ ఫ్యాన్స్ వరకు బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. విజయ్ మ్యానరిజమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కి, ఎలివేషన్స్, సాంగ్స్ అండ్ బీజిఎం కి. బట్ న్యూట్రల్ ఆడియన్స్ కి మూవీ వర్క్ అవడం కొంచెం కష్టమే. సో నాకు మూవీ నచ్చిందా లేదా అంటే లేదు. తలపతికి సెండ్ ఆఫ్ మూవీ లాగైతే అనిపించలేదు. సో మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.